Hello dear secondaries, welcome to chemistry class. Today our topic is depression in freezing point. What is freezing point? At which temperature the liquid and its solids are in equilibrium, that temperature is called as freezing point. So here we mentioned depression in freezing point. So depression, that means decrease the freezing point. When the decrease the freezing point, when it is decrease the freezing point, when you add non-volatile solute to the solution, automatically the freezing point also decreases. మనం ఎప్పుడైతే నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది ఒక సొల్యూషన్కి యాడ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫ్రీజింగ్ పాయింట్ అనేది తగ్గుద్ది, త్వరగా ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి ఫ్రీజింగ్ పాయింట్ అనేది తగ్గుతుందని చెప్తాం. సో డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ మనం డెల్టా టీఎఫ్తో మెన్షన్ చేస్తున్నానా. Delta TF, that means delta TF means T naught minus T. T naught minus T. T naught is the freezing point of solvent. T is the freezing point of solution. బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఫస్ట్ ఏం రాస్తాం, టీ మైనస్ టీ నాట్ రాస్తాం. ఇక్కడ డిప్రెషన్ తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ ఏం తీసుకోవాలి, సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ తీసుకుని తర్వాత సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ తీసుకోవాలి. అంటే సపోజ్ నేను చెప్పాను కదా ప్రతిదీ ఇమేజినేషన్ చేయండి అనేసి. సో మీరు షుగర్ వాటర్ తీసుకొని షుగర్ వాటర్లో ఎక్స్ట్రాగా షుగర్ యాడ్ చేసినప్పుడు, అంటే ఒక సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ద డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. డెన్సిటీ ఇంక్రీజ్ అయినప్పుడు త్వరగా ఫ్రీజ్ అవుతుంది, అంటే ఫ్రీజింగ్ టైం అయింది అక్కడ తగ్గుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు రిలేటివ్ లోయరింగ్ ఆ వేపర్ ప్రెషర్కి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి మనం రిలేషన్ చూద్దాం. అంతకుముందు నెక్స్ట్ బిఫోర్ క్లాస్లో మనం ఏం చేసామంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కాదు, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి రిలేషన్ చూసాం కదా. సో లైక్ దట్ ఓన్లీ we are look at the one's depression in freeze relation between the relative lowering of vapor pressure and depression in freezing point. So how can we explain the relation for graph by using graph. Graphically we are shown the relation between the depression in freezing point and elevation and lowering of vapor pressure. Okay, see here relation between depression in freezing point and lowering of vapor pressure. Lowering of vapor pressure. So once you look at the graph here temperature pressure curve, temperature ki pressure ki curve గీస్తున్నాం. ఇక్కడ చూడండి ఏబి వచ్చి సాల్వెంట్ యొక్క కర్వ్, సిడి సొల్యూషన్ 1ది, ఈఎఫ్ సొల్యూషన్ 2ది. అంటే ఫస్ట్ సాల్వెంట్ మనం ఒక సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ సొల్యూషన్ది, నెక్స్ట్ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తాం కదా దాంది. మొత్తం 3 గ్రాఫ్స్ సాల్వెంట్, సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. హియర్ T0, T1, T2 are the temperatures of solvent, solution 1, solution 2. Then P0, P1, P2 are the pressures of solvent, solution 1 and solution 2. Here graph between the temperature and pressure nana. Then when you look at the graph, here two triangles visible to us, two triangles here like elevation of boiling point. Here ACH is the one of the triangle, then AEK also one of the triangle. That means ACH triangle ACH comma triangle AEK are similar triangles. ట్రయాంగిల్ ప్రాపర్టీ తెలుసు కదా మనకి. ట్రయాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో చేసినట్టుగా ఇక్కడ కూడా ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏసీ బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ బై ఈకి. ఇది అనదర్ ప్రాపర్టీ, నేను ఆ ప్రాపర్టీ కాదు, సిహెచ్ బై ఈకే, దిస్ ఈజ్ అనదర్ ప్రాపర్టీ. సో ఏసీ బై ఏఈ, ఏసీ అంటే P0 minus P1 according to the graph, P0 minus P1 by AE means P0 minus P2. CH means T0 minus T1
టీ నాట్ మైనస్ T1 బై ఈకే టీ నాట్ మైనస్ T2. ఓకే, సో P నాట్ మైనస్ P1 మీన్స్ డెల్టా P1, P నాట్ మైనస్ P2 మీన్స్ డెల్టా P2. నెక్స్ట్ టెంపరేచర్ డెల్టా T1 బై డెల్టా T2, ఇది ప్రెషర్ టెంపరేచర్. దెన్ delta P1 by P2 means delta P you take here proportion to the delta T. అంటే elevation of lowering of vapor pressure is directly proportional to the depression in freezing point. ఫ్రీజింగ్ పాయింట్కి ఎలా ఉంటుందంటే ప్రపోర్షన్గా ఉంటుంది. అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుంది, ప్రపోర్షన్ కదా. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే రివర్స్లో ఉంటుంది.